భారత రాజ్యాంగం ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం. ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు. ప్రజలందరూ ఈ లోకంలో నాకున్న బంధం, అనుబంధం అన్నీ మా అమ్మ ఒకటే. సంసారం, సంతానం, సమాజం, ఈ అశాశ్వతమైన బంధాలు నాకు అక్కర్లేదు. బాబా, మన బంధం అశాశ్వతమైందా? ఒక్కసారి ఆలోచించు. అయిపోయిన దాని గురించి ఆలోచించడం నాకు అలవాటు లేదు. అనుకున్న పని సాధించడమే నా అలవాటు. బాబా, మన ప్రేమ ముగిసిపోయింది. బాబా, గతం గతం. కష్టాలనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. ఏమైనా చెప్పేది ఉందా నాయనా? జీవితంలో అయినా రాజకీయంలో అయినా ఓర్పు, సహనం చాలా ముఖ్యం. ఎంతటి బలవంతుడైనా సముద్రాన్ని జయించలేడు. కానీ దేవుడి మీద నమ్మకం, పట్టువదలని సంకల్పం ఉంటే ఆ సముద్రమైనా దారిస్తుంది. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. నాయకులను నమ్ముకొని రాజకీయ నాయకుడు అవుదామనుకోకు. ప్రజల గురించి బాగా తెలుసుకో, ప్రజల్నే నమ్ముకో. జనం నుండి జననాయకుడిగా ఎదుగు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది నాయనా. ఏదైనా చెప్పాలా అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఈ మాట చెప్పలేదు కదా నాయనా. నాయనా, నాయనా, ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది.